హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా తడాటుకులు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనము ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి లేకుండా సడన్గా మనం ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా చేయండి. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ లాగా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను అయితే ఒకసారి మీకు చూపెడదామని చెప్పేసి నేను నా ప్రాసెస్లో ఈ వీడియో తీశాను. ముందుగాల గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వాటిలోకి పోపు గింజలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఆనియన్, కరివేపాకు, కొన్ని పల్లీలు కూడా వేసుకొని వాటన్నిటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం తడాటుకులు ఉంటాయి కదా, ఇవి సన్నటి కాకుండా లావి తీసుకొని ఈ విధంగా వాటర్లో ఒకసారి కడుక్కొని తర్వాత మళ్ళీ వాటర్లో కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు అయ్యేంత వరకు కూడా అవి మనము నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. తర్వాత ఈ తడాటుకులు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వాటర్ మొత్తం పోయి వాటిని మంచిగా గట్టిగా తీసేసుకోవాలన్నమాట. అటుకులు అనేటివి వేరే సపరేట్ చేసుకొని ఈ విధంగా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనం పోపు చేసుకున్న వాటిలోకి ఈ అటుకులు అనేవి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తము ఈ విధంగా మనం పోపులోకి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకు చూడడానికి పులిహోర లాగానే ఉంటుంది ఇంచుమించుగా, కాకపోతే అటుకులతో చేస్తున్నానమాట. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు తడాటుకులు అనేవి సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఈ విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టిఫిన్లోకి. చూసారా, కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మనం మగ్గించుకున్నట్లయితే తడాటుకులు రెడీ అయినట్లే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా అనేది చేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతే అండి టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను నిన్న ఈ విధంగా.